హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను ప్రసాద్. మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ అంతు తేలుస్తానంటున్న RRR విషయం ఏంటి అంటే, రఘురామకృష్ణంరాజు గారు ఆయనకి పివి సునీల్ కుమార్ గారి పైన ఎందుకు అంత కక్ష ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, గత 4 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఏదైతే ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారో అది పివి సునీల్ కుమార్ సమక్షంలోనే జరిగింది అని చెప్పేసి రఘురామరాజు గారు ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మరలా ఈ ఎపిసోడ్ ఎందుకు తెరపైకి వచ్చింది అని అంటే, చాలా ఆసక్తికరమైన ఘటన ఒకటి రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలోనే చోటు చేసుకుంది. ఇది విచిత్రమైనది. అసలు పివి సునీల్ కుమార్కి రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారి వలన ఏదైతే ఆయన ఆదేశాలు జారీ చేశారో దానివలన ఇప్పుడు ఆ మంట రగిలింది అనుకోండి. ఇప్పుడు దానికి తగినట్టుగా మరి చూడండి ఎంతవరకు వచ్చిందో. ఏంటి అని అంటే, ఏదైతే ఆయన నియోజకవర్గంలోని ఆకివీడులోని ధర్మాపురం అగ్రహారం అని ఉందన్నమాట. అక్కడ మంచినీళ్ళ చెరువు ఒక 2 ఎకరాల్లో ఉంది. మంచినీటి చెరువు అని గుర్తుంచుకోండి. సో ఈ మంచినీటి చెరువు ఉన్నప్పుడు అది ప్రజలందరూ కూడా త్రాగడానికి ఉపయోగిస్తారు కదా. ఒక చోట చెరువు కాలువ ఉందంటే ఆటోమేటిక్గా గట్ల మీద ఇల్లు వెలుస్తాయి. ఎవరిష్టం అది ఆక్రమించుకోవడమే. ఇది ఒక్కటే కాదు, నేను చాలా చోట్ల చూశాను. మరి త్రాగునీటికి సంబంధించిన కాలువ ఉంటుంది, ఆ కాలువ పైన ఇల్లు కట్టేసుకుంటారు. ఇల్లు కట్టేసుకొని ఆ బాత్రూములు వాళ్ళు యూజ్ చేసిన ఆ వాటర్ మొత్తం మళ్ళీ ఆ పైపు తీసుకొచ్చి దానికే పెడతారు. ఎక్కడ? ఆ కెనాల్కే పెడతారు. అసలు ఎంత దరిద్రం అండి అది. ప్రజలు త్రాగునీటికి వాడే దాంట్లో ఈ డ్రైనేజీ పైపులు తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తూ ఉంటారు. మీరు విజయవాడ బుడమేరు వంతెన ఉంటుంది, విజయవాడలో చూడండి. ఆ బుడమేరు వంతెన కట్ట పైన ఇళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ బుడమేరు కాలువ ఉంటుంది, అవి త్రాగునీటి పారే కాలువ, దాంట్లో ఈ డ్రైనేజీ పైపులు పెట్టేస్తారే. అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కనీసం అధికారులైనా ఏం చేస్తూ ఉంటారు? ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్లు స్వార్థపూరితంగా గట్టి మీద ఒక చిన్న షెడ్ వేసేసుకుంటే ముందేం చేస్తారు? ఆడు కరెంట్ బిల్లుకి పెట్టుకుంటాడు. ఏది? కరెంట్ కనెక్షన్కి. ఆడిదేం పోయింది ఇచ్చేస్తాడు. ఆడెంతో కొంత లంచం తీసుకొని ఆడి కరెంట్ కనెక్షన్ వచ్చేసింది కదా, ఇక పంచాయతీ వాడో మున్సిపాలిటీ వాడో లేదా కార్పొరేషన్ వాడో వచ్చేస్తాడు. ఆడేం చేస్తాడు? ఇంటి పన్ను అంటాడు. ఇంటి పన్ను ఎత్తాడు. అది కానీ ఇంకేముంది, ఈ 2 పట్టుకొని ఇంకేముంది, నాకు రిజిస్ట్రేషన్ చేయండి ఇల్లు అంటాడు. ఇది వ్యవహార శైలి మన రాష్ట్ర ప్రభుత్వాలు. మన దౌర్భాగ్యం ఇదే. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు అడ్డగోలుగా లంచాలు తీసేసుకొని నిబంధనలన్నీ ఉల్లంఘించేసి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. అలా గట్టుల మీద కొంపలు కట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. ఆ పైపులు తీసుకొచ్చి తాగునీటిలో పెట్టేస్తూ ఉంటారు. ఆ పైన ఉండవాడు ఆడే చస్తాడులే అన్నట్టుగా. ఇదే అదే పరిస్థితి ఇక్కడ. మంచినీటి చెరువు ఉంటే 2 ఎకరాలది, ఆ గట్టు మీద మళ్ళీ ఇల్లు కట్టేశారు. 34 కుటుంబాలు అంట అక్కడ. ఈ 34 కుటుంబాలు వాళ్ళు వదిలే వ్యర్థాలు, వాటి వలన ఏమవుతుంది? మరలా ఆ వాటర్ పొల్యూట్ అవుతాయి. సో అందువల్ల స్థానికంగా ఉన్న వాళ్ళు అధికారులు కంప్లైంట్ ఇస్తే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళని ఖాళీ చెప్పిమని. తప్ప ఇందులో ఎక్కడ తప్పుందా? సరే, ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. వాళ్ళని ఖాళీ చేపిస్తుంటే వాళ్ళకి మద్దతు తెలపడానికి బయట నుంచి ఎక్కడో మరలా కొంతమంది వస్తున్నారంట. ఏమని? మేము మంచినీళ్ళన్నీ నాశనం చేస్తాం, గట్టుల మీద కొంపలు కట్టుకుంటాం, పర్యావరణం నాశనం చేస్తాం, కానీ ఇళ్ళు మాత్రం మేము అక్కడి నుంచి పీకం, అది కోర్టు చెప్పినా ఎవరు చెప్పినా అనేది దీనికి మద్దతు తెలిపేవాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు తిన్నగొచ్చారా? దానికి ఒక కారు, ఆ కారు మీద మహానుభావులు అంబేద్కర్ గారి స్టిక్కరు, మరలా దాని పక్కన పివి సునీల్ కుమార్. మరి పివి సునీల్ కుమార్ గారు మరి ఆయనే సంపాదించాడు, ఏం చేశాడో తెలియదు. అంబేద్కర్ గారితో పాటు అక్కడ పిక్కు దాని మీద, కారు పైన. ఏంటి ఇక్కడ? రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారి పైన చర్యలు తీసుకోండి పదే కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు, దాన్ని రెచ్చగొట్టేతనంగా ఉన్నట్టు కాదా ఈ ఘటన? ఈ రెచ్చగొట్టదనానికి వెనకాల ఎవరుండట్లు? ప్రస్తుతం ఆయన వీఆర్లో ఉన్నాడు పివి సునీల్ కుమారు. ఆయన ఒకానొక సమయంలో నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అన్నాడని కూడా వార్తా కథనాలు వచ్చినాయి. సో ఇప్పుడు చూస్తే ఇదిగో రఘురామకృష్ణరాజు గారి సొంత నియోజకవర్గంలో అక్కడ ఒక ప్రక్కన మంచినీరు పాడైపోతున్నాయని స్థానికులు గొడవ చేస్తుంటే ఆ ఇళ్ళు ఖాళీ చేయమంటే వాళ్ళకి మద్దతుదారులుగా వచ్చిన వాళ్ళు ఆ కార్లు, ఆ కారు పైన స్టిక్కర్లు, ఆ స్టిక్కర్ పైన పివి సునీలు. ఆయన ఐపీఎస్ అధికారి. మళ్ళీ అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏంటి అసలు? అఫ్కోర్స్ ఏమైనా ఏదో చారిటీ ఏదో పెట్టేసి మంచి పనులు చేస్తున్నారు, అది మంచి పనులు చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయాలని చెడ్డ పనులు చేసుకుంటున్నట్లుగా ఉంది ఇది. అది అయిపోయింది.
సో అసలు ఆ కారు ఎవరిది ఏంటి అని చెప్పేసి పోలీసులు దానిపైన పెద్ద వివాదం కదా మరి ఇది ఏంటి అని చెప్పి సీరియస్గా దాన్ని చెక్ చేస్తే అది ఎవరు పివి సునీల్ కుమార్ గారి శిష్యుడు అట ఎవరో, అతను జోగారావో ఏదో అతని పేరు ఉంది, జోగిరావు అట. ఆ కారుతో పాటు ఉన్న 3 వ్యక్తుల్ని వాళ్ళందరూ అదుపులో తీసుకుంటే అసలు ఆ కారు ఎవరి పేరు మీద ఉంది అంటే ఆయన మరి పివి సునీల్ కుమార్ బంధువో ఎవరో మరి మొత్తానికి ఆయన ఫాలో అవరో ఆయన పేరు ఉంది. ఏం చేస్తున్నట్లు ఖచ్చితంగా మరి సదరు అధికారులు మరి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు పోరాడుతూ ఉన్నారో అది చర్యలు తీసుకోండి అని చెప్పేసి, వాటికంటే ప్రధానంగా ఇది చాలా సీరియస్ అంశం. దీన్ని తీసుకొచ్చి కమ్యూనిటీ బేసిస్లో మరి ఎలివేట్ చేయాలనుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లా. అంబేద్కర్ గారి బొమ్మను తీసుకొచ్చేసి చేద్దాం అనుకుంటే ఏంటి? అసలు అంబేద్కర్ గారు ఎవరు? మన రాజ్యాంగ నిర్మాత. ఆయన ఒక్క దళితుడికే కాదు, యావత్ భారతదేశ పౌరులందరికీ కూడా ఆయన ఆదర్శమూర్తి. అటువంటి ఆయన్ని తీసుకొచ్చి దళితులు క్లెయిమ్ చేసేసుకుంటాం అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఆయన అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కదా. అంత మహోన్నత మేధావిని తీసుకెళ్ళి ఒక వర్గానికి క్లెయిమ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మరలా ఇక్కడ అదే తీసుకొచ్చేసి ఆ విధంగా చేసి, ఇదిగో మేము చెరువులు, సముద్రాలు, నదులు అన్నిటిని కలుషితం చేసేస్తాం, కానీ ఇల్లు ఖాళీ చెయ్యం, ఏదైనా సరే మరలా ఇట్లాంటి ఉత్తర్వులు ఇచ్చి ఖాళీ చేయమంటే మేము ఉద్యమం చేస్తాం అన్నట్టుగా ఉంది. ఏం చెప్పాలి వీళ్ళందరికీ? దీనికి మరలా మద్దతు తెలిపేవాళ్ళు వీళ్ళు. మద్దతు తెలపడం కూడా ఎలాగా? ఆ కార్లు వేసుకుని రావటం, స్టిక్కర్లు అంటించుకొని రావటం, ఇట్లా ఉంటుందన్నమాట. అదేమిటి అని ఒకవేళ పోలీసులు కనుక ఆ కారుని వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేశారు అనుకోండి, అప్పుడేమంటారు, ఇదిగోండి చూసారా దళితులు అంటే చిన్న చూపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రేమ అని చేసి మరలా ఇక్కడ ఈ 2 కంపారిజన్లు తీసుకొచ్చేసి జనాలందరికీ ఏదో నచ్చజెప్పే ప్రయత్నం. ఇక్కడ ప్రతి దానికి కులాలు ఈ కులాలు తీసుకురావటం, ఇలా రాజకీయాలు చేసుకోవటం ఇంకా ఎంతకాలం? స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా కులాలు, మతాలు, రిజర్వేషన్లు అవి ఇవి కించపరచటాలు వాడేసుకుంటూ ఉంటే ఇంక ఎంతకాలంగా ఎప్పుడు బాగుపడతాం మనం? సో ఇక్కడ ఓ ప్రక్కన రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన అంశం ఉంటే, ఆయన నియోజకవర్గంలోనే ఈ విధంగా జరుగుతుంది అంటే ఇది పక్కా ప్రణాళికతో ఎవరో చేస్తున్నారు, అర్థం చేసుకోండి. రఘురామకృష్ణరాజు గారు దీనిపైన కూడా కొంత మీరు లోతుగా పరిశీలించండి, ఎందుకంటే ఇది పక్కా ప్లానింగ్తో నడుస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. ఎక్కడ ఎన్నో చోట్ల ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటే మీ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసి మరి ఆ విధంగా కార్లు తిప్పుతున్నారు, అది కూడా తెలియటం కోసం ఆ స్టిక్కరింగ్లు చేసి మరి మీకు ఇండికేట్ చేయటం కోసం చూపిస్తున్నట్లుగా ఉంది అది. సో దయచేసి కొంచెం ఇచ్చేయండి అయిపోయి. అందుకే దీనికి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన స్ట్రాంగ్గానే మాట్లాడారు. నేను డిప్యూటీ స్పీకర్ అయినంత మాత్రం ఈ విషయాలు నేను వదిలేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మాత్రం దీన్ని వదిలేదే లేదు అని చెప్పేసి కణాఖండిగా చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే మరి బాధితుడు ఆయనే, అంత కిరాతకంగా ఆయన పైన మరి కస్టోడియల్ టార్చర్ చేసి చివరికి ఆయన్ని భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నమే కదా. మరి అంత చేసిన వాడిని ఎలా వదిలేస్తారు ఎవరైనా కానీ? సో మొత్తం మీద ఇప్పుడు ఆ కారు మీద స్టిక్కరు ఇవి తిరగడం అనేది ఒక విధంగా కలకలం రేపింది. సో మొత్తం మీద పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పివి సునీల్ కుమార్ గారిని వదిలేదే లేదు అని చెప్పేసి RRR గారు హెచ్చరిక ఏదైతే జారీ చేస్తున్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.